కనిపించాడు. అందును బట్టి ప్రభువుని మనం ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువు ఈ దినాన మనకు అనుగ్రహించినందుకు మరి వర్షమైనప్పటికీ కూడా, వర్షము పడుతున్నప్పటికి కూడా మీరు చిత్తపాటు కలిగి ఆయన సన్నిధికి రావటం, మరి దూరమైనప్పటికి కూడా మన దగ్గర దాదాపు 14 కిలోమీటర్లు, మరి 10 కిలోమీటర్లు అలాంటి దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కనుక, అయినప్పటికీ ప్రభు కృప చూపి మనల్ని క్షేమంగా తీసుకొచ్చిన దేవునికి ఒకసారి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. గత వారంలో చూసిన మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన 3వ అధ్యాయము 20వ శరణాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేను తలుపు వద్ద నుంచుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన వెడల నేను అతని వద్దకు వచ్చి అతడితో నేను ఉండి నాతో కూడా అతడు భోజనము చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాటను మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏమని అంటున్నాడు? ఎవరు ఎంతకి యేసయ్య వస్తాడో, ఎవరు యేసయ్యతో ఉంటారో, ఎవరు యేసయ్య దగ్గరికి వెళుతారో, లేకపోతే యేసుతో వారు ఉంటారో, వారు ఒక శ్రేష్టమైన భోజనాన్ని చిత్తపాటు చేస్తారని లేఖన భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు. మనం గత వారం చూసుకున్నాం. యేసు మనతో ఉంటే ప్రయోజనం ఏమిటి? యేసు ప్రభువారు మన ఇంటికి రావటం ద్వారా, మన కుటుంబంలోని ఉండటం ద్వారా, మన జీవితంలోనికి రావటం ద్వారా, ఈ హృదయం అనే తలుపులు తెరవబడటం ద్వారా, ఆయన మన హృదయంలోనికి వచ్చట ద్వారా కలిగే గొప్ప ప్రయోజనం ఏమిటి? యేసు ప్రభు మనతో ఉండటం ద్వారా మనకేమొస్తుంది అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, గత వారం 2 విషయాలు మనం చూసాం. ఎవరైనా చెప్పగలుగుతారా? మొట్టమొదటి విషయం ఏమిటి? మన ముందున్న ప్రమాదాలను తప్పిస్తాడు. ఎవరు చూసాము? యేసు ప్రభు శిష్యులు పడవలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు వచ్చిన ప్రమాదాల నుండి తప్పించాడు. రెండవదిగా మన కుటుంబంలో అద్భుతాలు చూస్తాం, లేకపోతే ఆశ్చర్యకార్యాలు చూస్తామని చెప్పాం. ఎవరి కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు చూశారు? బైబిల్ నుండే చెప్పాము. ఎవరి కుటుంబంలో? లాజరు, మరియా, మార్తా కుటుంబంలో అద్భుతాలు చూశారు. అంటే యేసయ్య మనతో ఉండటం ద్వారా, యేసయ్యతో మనం ఉండటం ద్వారా కలిగే గొప్ప ప్రయోజనాలను గత వారంలో 2 విషయాలు చూసాం. ఈ రోజు 3వ విషయాన్ని మనం చూద్దాము. యేసు ప్రభు మనతో ఉండటం ద్వారా ఆయన అంటున్నాడు, ఎవరైతే తన తలుపులు తెరుస్తారో వారి వెంటనే నేను వస్తాను. యేసు ప్రభు ఉంటే నష్టమా? వస్తుందా? నష్టం రాదు. యేసు ప్రభువును మనతో ఉండటం ద్వారా, యేసు ప్రభువును మనం కలిగి ఉండటం ద్వారా ఏమయ్యాడు? నాగరాజు గారు తప్పించబడ్డాడు. ఆ కరోనా ప్రభావం నుంచి, ఆ పరిస్థితుల నుంచి అక్కడ ఉన్న వారందరికీ సోకినప్పటికీ కూడా ఆయనకి రాకుండా దేవదేవుడు ఎందుకు కాపాడాడు అంటే ఆయనతో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉండటం ద్వారా తనకు వచ్చిన ప్రమాదము తప్పించబడింది. మరొక విషయాన్ని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 40వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ ఆ వ్యక్తి గురించి కొన్ని మాటలు చదువుకుందాం. ఒక కుష్టి రోగి ఆయన వెతకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా సార్. ఇక్కడ ఒక కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఆయన చుట్టూ జనసమూహం అనేక మంది కూర్చున్నప్పుడు యేసు ప్రభువారిని దగ్గరకు రావటానికి ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ కొండల చందున, గుట్టల చందున ఉన్న వ్యక్తి ఆ తోక్కుంటూ రాలేకపోతున్నప్పుడు యేసు ప్రభువారు ప్రసంగిస్తూ మనుషుల వైపు చూస్తున్నప్పుడు ఆ కుష్టి వ్యాధి కనిపిస్తూ ఉంటాడు తనకి. యేసు ప్రభువారు ఆ కుష్టి వ్యాధిని చూసి ఆ వ్యక్తి దగ్గరికి వస్తున్నప్పుడంట అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దూరంగా పారిపోయారు. ఎవరు కూడా దగ్గరగా లేరు. ఎందుకు? అమ్మా ఆ వ్యాధి నాకు ఎక్కడ వస్తుందో అని చెప్పి అందరూ కూడా పరుగులు తీస్తుంటే యేసు ప్రభు మాత్రము ఆ కుష్టి వ్యాధి దగ్గరికి వచ్చాడండి. ఆ కుష్టి వ్యాధి దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో ఆ కుష్టి వ్యాధి ఏమంటాడో చూడండి. ఆయన కనికరపడి చెయ్యి చాపి
నీవు చిత్తుడు కమ్ము, నీవు బాగుపడయ్యా, నీవు స్వస్థపడటం నాకు ఇష్టమేనని చెప్పి యేసు ప్రభువారు 2 చేతులు చాసి ఆ వ్యక్తిని కౌగిలించుకుంటున్నాడు. చూసారా ఎందుకు ఈ పని జరిగింది? ఎందుకు ఆ మాట అంటున్నాడు? నీకు ఇష్టమైతే అనే పదాన్ని ఎందుకు ఇక్కడ వాడాడు అంటే, కుష్ఠవ్యాధి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళని ఆనాటి కాలంలో దూరంగా పెట్టేవాళ్ళు, తీసుకెళ్లి ఎక్కడో కొండల్లోనో గృహాల్లోనో ఉంచేవాడు అనమాట. దూరంగా ఉండేవాడు అంటే ప్రజలకు దూరంగా ఉండేవాడు, అందరికి దూరంగా ఉండేవాడు. కుటుంబం కూడా వాడిని చూసి ప్రేమించేది కాదు, తన బిడ్డలు కూడా తన దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. అంత ఎడమైపోయిన అటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను చుట్టుడిని చెయ్యి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభు అని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వేడుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశాడో తెలుసా? నా కుమారుడా నీవంటే నాకు ఇష్టమేనని చెప్పి తన 2 చేతులు చాచి ఏం చేశాడు? తనకున్న వ్యాధి నుండి బాగు చేశాడు. బాగు చేసి ఏమన్నాడు చూడండి, ఆ వాక్య భాగాల్లో చదువుకుందాం. వెంటనే కుష్ఠరోగి వారిని విడిచెను గనుక వాడు చుట్టుడాయను. అప్పుడు ఆయన ఎవరితో ఏమి చెప్పకొనసుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొను. ఏ యాజకుడైతే, ఏ మనుషులైతే తను తీసుకెళ్లి దూరం పెట్టారో, ఏ ప్రజలకైతే తనంటే ఇష్టము లేదో, ఎవరైతే వారిని దోసివేశారో, ఎవరైతే అతన్ని పట్టించుకోలేదో, ఆ వ్యాధి చూసి ఎవరైతే భయపడి అందరికీ దూరంగా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ యేసయ్య తనతో ఉండటం ద్వారా, యేసయ్య తన కౌగిలించుకోవటం ద్వారా, యేసయ్య తన హక్కును చేర్చుకోవటం ద్వారా అందరికీ దూరమైన వాడు అందరిలో కలిశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ దూరంగా ఉన్నవాడు యేసయ్య తనతో ఉండటం ద్వారా అందరిలో కలిసేటట్టు చేశాడండి. తిరిగి ఏమయ్యాడు ఆ కుష్ఠవ్యాధి? ఏ ప్రజలకైతే దూరంగా ఉన్నాడో, ఏ కుటుంబానికైతే దూరంగా ఉన్నాడో, ఏ సమాజానికైతే దూరంగా బ్రతుకుతున్నాడో, ఎవరైతే పట్టించుకోలేదో, తిరిగి యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ కుష్ఠవ్యాధిని ముట్టి బాగు చేశాడో వెంటనే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? యాజకుని దగ్గరకు. అంటే అందరిలో కలిసిపోయాడు. ఒకప్పుడు అందరికీ దూరంగా ఉన్నవాడు, అందరూ త్రోసివేసిన వాడు, అందరికీ వ్యాధి చేయబడ్డవాడు, అందరి చేత అవమానించబడ్డవాడు, అందరి చేత నిందించబడిన వాడు అందరిలో కలిసిపోయేటట్టు చేశాడు యేసు ప్రభు. ఎంత గొప్ప దేవుడో తెలుసండి. కారణం ఏంటి? యేసు ప్రభు తన జీవితంలో ఈ గొప్ప కార్యం చేయటం ఏంటంటే, అతను అందరికీ దూరంగా ఉన్నాడు, కానీ తిరిగి మళ్ళా అందరిలో కలిసేటట్టు యేసయ్య చేశాడు. కారణం ఏంటి చెప్పండి? ఆ కుష్టి వ్యాధిని అలా చేయడానికి కారణం ఏంటి? ఏం చేశాడు ఆ కుష్టి వ్యాధి? తన కలిగిన ధనాన్ని తీసుకెళ్ళి ఇచ్చాడా? తన కలిగిన డబ్బును తీసుకెళ్ళి ఇచ్చాడా? తనకున్న ఆస్తిపాస్తులు ఇచ్చాడా? ఏమిచ్చాడు? ఆయన యేసుని చేర్చుకున్నాడు. యేసు ప్రభు చేర్చుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా బంధువులకు ఇష్టం లేదు, నా రక్త సంబంధులకు ఇష్టం లేదు, నా గ్రామానికి ఇష్టం లేదు, నేను ఉన్న గ్రామ ప్రజలను పట్టించుకోలేదయ్యా, ఒక్కసారైనా నీకు ఇష్టమైతే ప్రభా, నీకన్నా ఇష్టమైతే నన్ను బాగు చేయన్నాడు. వెంటనే యేసయ్య తనను బాగు చేశాడు. వెంటనే యేసు ప్రభు దాన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన వెంటనే ఏం చేశాడు? ఆ కుష్ఠవ్యాధి ఎక్కడికి వెళ్ళాడు? తన యాజకుని దగ్గరికి వెళ్ళి నీ దేహమును కనిపించుకున్నాము. ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. తను ఎక్కడి నుండి అయితే ఏడు చేయబడ్డాడు, తను ఏ గ్రామం నుంచి అయితే వెలివేయబడ్డాడు, ఏ గ్రామం ప్రజలు అయితే తన దూరంగా పెట్టాడు, మళ్ళీ తిరిగి అదే గ్రామంలో అందరిలోకి వెళ్ళి కలిసి జీవించడం మొదలు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన నేను ఒక చెప్తున్నాను, లేఖనాలను మనం చూసినప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆ తండ్రి మన ఇంట్లో మనతో ఉంటున్నప్పుడు ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే తులసిపడి ఉన్నామా? అందరిలో కలవటానికి ఇష్టం లేకుండా ఉన్నామా? అందరిలో కలవలేకపోతున్నామా? కానీ యేసయ్య నిన్ను అందరిలో కలిసేటట్టు చూస్తాడు. హల్లెలూయా.
ఈ రోజు మనం చూస్తున్నాం ఈ కరోనా పరిస్థితి సోకిన వారిని పలకరించడానికి కూడా పోలేకపోతున్నాం. తను తాకిన వస్తువును కూడా తాకలేకపోతున్నాం. తను తిన్న అన్నమును కనీసం పట్టుకున్న గ్లాసు కూడా పట్టుకోవడానికి భయమేస్తుంది. ఒక సాటి మనిషిని, ప్రేమించాల్సిన మనిషిని మనం అసహించుకొని దూరంగా చూడవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో యేసయ్యకు దూరం అయినప్పుడు, ప్రజలకు దూరం ఉన్నప్పుడు, సమాజానికి దూరం ఉన్నప్పుడు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసయ్యలో తన ఇంటికి చేర్చుకోవాలి. ఎందుకంటే యేసయ్య తన దగ్గరికి వచ్చేసాడు. యేసయ్య మన దగ్గర నిలబడ్డాడు. ఎవరైతే నా స్వరం విని, నా మాట విని వారి యొక్క తలుపులు తెరుస్తారో, ఆ హృదయం అనే తలుపులు తెరవబడతాయో, వారిలోనికి నేను వెళ్ళి వారు నాతో ఉండి నేను వారితో కలిసి భోజనం చేస్తాను. మాత్రమే కాదంట, వారు ఎంతో ఉన్నప్పుడు, యేసయ్య తనతో ఉన్నప్పుడు, ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి, త్రోసివేయబడిన వాడు, అవమానించబడిన వాడు, అందరిలో కూడా ఏడ్చబడిన వాడు, యేసయ్య గొప్పతనం ఏంటో తెలుసా? యేసుని కలిగి ఉండటం ద్వారా, యేసయ్యను చేర్చుకోవటం ద్వారా మళ్ళీ తిరిగి అందరిలోకి కలిసేటట్టు చేశాడండి. అదే యేసు మహిమ. అంత గొప్ప కృప ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన తండ్రి. మనము సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న వాడు సామాన్యమైన వాడు కాదు. అందుకే ఆయన పేరు ఉంది. ఏమైనా తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వశక్తివంతమైన దేవుడు అంట. శక్తిమంతుడు కాదు. శక్తిమంతుడు అంటే ఒక 150 కేజీలు బరువు లేపితే శక్తిమంతుడు అనుకుంటాం. లేకపోతే ఎంతో మంది భూమి మీద మనం చూస్తున్నాం, వారికి ఉన్న శక్తి కంటే ఎక్కువ చేస్తున్నారు. కానీ ఎవరు తెలుసా? సర్వ శక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన కృపామయుడు ఆయన. ఆయనంత గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం చేర్చుకున్నప్పుడు నీకు నష్టం రాదు, కష్టం రాదు. ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో బట్టి ఎవరైనా మనల్ని చూసి అసహించుకుంటున్నారా? ఎవరైనా మన దగ్గరికి రానివ్వట్లేదా? ఎవరైనా మనం ఉండడానికి ఇష్టపడట్లేదా? అయితే యేసయ్య మాత్రం నేను ఇష్టపడుతున్నాడు. ఒకసారి యేసయ్యకి మన హృదయం తెలిసినట్లయితే ఆయన వెంబటనే ఉన్నాడు. మనం ఎన్నో దూరాల ప్రయాణం చేసి వెళ్ళవలసిన పని లేదు, డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళవలసిన పని లేదు. ఆయన నీ పక్కనే ఉన్నాడు. ఒక్క మారు ఆయన స్వరం విని నువ్వు ఆ తలుపు తెరిచినట్లయితే, ఆ హృదయం అనే తలుపు తెరిస్తే ఆయన నీలోకి వచ్చేస్తాడు. ఆయన నీలోకి వస్తే తిరిగి మళ్ళీ అందరిలో నువ్వు చేర్చబడతావు. ఎవరైతే నేను త్రోసి వేశారో, ఎవరైతే నేను అవమానిస్తున్నారో, ఎవరైతే నేను నిందిస్తున్నారో, ఎవరైతే నేను దూరంగా పెట్టారో, తిరిగి యేసయ్య ఏం చేస్తాడు? అందరిలో కలిసేటట్టు చేస్తాడు. మరి నాగరాజు గారు అక్కడికి వెళ్ళినప్పుడంట ఆ కుటుంబానికి దూరంగా ఉన్నాడు. తిరిగి మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఆ కుటుంబంలోనికి తీసుకొచ్చి కలిపాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసాం కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి అండి. ఆ వ్యక్తి ఆనాటి కాలంలో కుష్ఠవ్యాధి అంటే మహాఘోరమైన వ్యాధి. ఆ వ్యాధి చూస్తేనే జనులు భయపడేవారు. ఎందుకంటే అది ఇప్పుడు కరోనా వ్యాధి ఎలా ఉందో ఆనాటి కాలంలో ఆ కుష్టి వ్యాధి అలా ఉండేది. అతను దూరంగా, చాలా దూరంగా వెళ్ళేవాళ్ళు. అంత అసహించబడి, త్రోసివేయబడి, ఎనివేయబడి ఎక్కడో గృహాల్లో ఉన్న వ్యక్తి యేసుని చేర్చుకోవటం ద్వారా, యేసు వైపు చూడటం ద్వారా, యేసు దగ్గరికి వెళ్ళటం ద్వారా ఏ ప్రజలకైతే దూరంగా ఉన్నాడో, ఏ కుటుంబానికైతే దూరం అయ్యాడో, ఏ గ్రామ ప్రజలైతే తనను హేళన చేసి అవమానపరిచారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే కుటుంబం, అదే గ్రామం, అదే ప్రజల్లో యేసు ప్రభు ఆ వ్యక్తిని కలిపాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైనా సరే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని ఆదరించగలిగిన వాడు. ఆయన మనల్ని హక్కును చేర్చుకునేవాడు. ఎందుకంటే అందుకన్నాడు, నీవు సాక్షాత్మై ఏ జనులైతే నిన్ను త్రోసివేశారో, ఏ జనులైతే నిన్ను అవమానించారో, వారి మధ్యలో నువ్వు వెళ్ళి యాజకుడికి కనిపించుకో. హల్లెలూయా. తిరిగి తన శరీరము ఎలా అయిందో తెలుసా? పసిపిల్లవాడి శరీరమైనట్లు అయిందండి. అంత మహిమ కలిగిన తండ్రి. అయితే యేసయ్య మనతో ఉన్నప్పుడు జరుగుతుంది. యేసయ్యను మనం చేర్చుకున్నప్పుడు, యేసయ్యతో మనం కలిసి ఉంటున్నప్పుడు, యేసయ్యలో మనం జీవిస్తున్నప్పుడు, అటువంటి పరిస్థితి కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఏ విధంగా అయితే అందరికీ దూరంగా ఉన్నాడు, ఏ విధంగా అయితే అందరూ అతను త్రోసివేశారు, తిరిగి మళ్ళా దేవుడు అందరిలో కలిసేటట్టు చేసే గొప్ప వ్యక్తిమంతుడు మన దేవుడు. ఇప్పుడు అలా ఉన్న దేవుడిని మనము ఎరిగి ఉన్నాం. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ యేసయ్య మన ఇంటికి రావాలని కోరుకుందాం. ప్రభా, నువ్వు నాతో ఉండయ్యా. ఆనాడు కుష్టి వ్యాధి దగ్గర ఉండటం ద్వారా ఆ వ్యక్తి ఏ సమాజానికి అయితే దూరంగా బ్రతికాడు, తిరిగి మళ్ళా ఆ సమాజంలోనికి వచ్చాడు. ప్రభా,
మాకు అట్టి కృపయమని మనము కూడా ప్రభు వైపు చూస్తూ ఆయన చేర్చుకుందాం. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు మనతో ఉండటం ద్వారా, ఆయన మనం చేర్చుకోవటం ద్వారా, ఆయన మన దగ్గరికి రావటం ద్వారా రెండవది మనకు కలిగేది ఏమిటి ప్రయోజనం అంటే, ఒకటి అందరిలో నుండి మనం త్రోసివేయబడినప్పుడు తిరిగి మళ్ళీ అదే అందరిలోనికి కలిసి ఉండుట. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు సువార్త 5వ అధ్యాయము, లోకాసు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. జన సమూహము దేవుని వాక్యము ఇనుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన మళ్ళీ చదువు మరి గెరేసు అనే సరస్సు తీరమున నిలిచి, మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం ఒకటి నుంచి చూసినాను. అక్కడ చాలా అద్భుతమైన వ్యక్తిని మనం చూడబోతున్నాం. వారు ఆ సముద్రమునకు ఆంతరినున్న గెరేసు అనే దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిను. వాడు సమాధిలో నివాసం చేసిన వాడు సంఖ్యలతో ఎవడను వాడిని బంధింపలేకపోయి పలుమార్లు తన కాళ్ళను చేతులను సంఖ్యలు వేసి బంధించినను వారు ఆ చేతి సంఖ్యలు తెప్పి కాళ్ళు సంఖ్యలు కూడా వాడిని తుదిలిగా చేసి గనుక ఎవడను అతన్ని సాధుపరచలేకపోయి వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధిలోనే కొండలలోను కేకలు వేయచ్చు తను రాళ్లతో తాను గాయపరుచుకుంటూ తను వారు గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరు? యొక్క దురాత్మ పట్టి, అనేకమైన దయ్యాలు పట్టి, అనేకమైన మరి శక్తులు తనని ఆవరించటం ద్వారా అతని నివాసం ఎక్కడుంది? సమాధిలో ఉంది. అసలు ఆ వ్యక్తి ఎక్కడుండాలి? ఇంటిలోనే ఉండాలి. అయితే ఎందుకు ఈ వ్యక్తి సమాధిలో గడుపుతున్నాడు? అనేకమైన దయ్యాలు ఆ యొక్క ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి. గెరేసీన్ అనే ప్రాంతము అక్కడ దయ్యాలకి పట్టిన పిండి లాంటిది అనమాట. ఆ ప్రాంతములకు యేసు ప్రభువారు అక్కడ బోధించి ఆ యొక్క ధోనిలో ఎక్కి ప్రయాణించినప్పుడు అక్కడ దూరముగా చూస్తున్నప్పుడు ఒక దురాత్మ పట్టిన పేరు పడైపోయింది. దురాత్మ పట్టిన సమాధిలో నుండి ఒక వ్యక్తి కేకలు వేస్తూ ఉన్నాడు. అనేక మార్లు అక్కడున్న ప్రజలు ఏం చేశారు? ఆయన్ని సంఖ్యలు వేసి తమ కాళ్ళు చేతులు కట్టేసి రకరకాలుగా ప్రయత్నం చేసినను ఎవడను అంటాడు. అక్కడ ఎవడను అతన్ని సాధుపరచలేకపోయింది. ఎవరు తను ఆపలేకపోతుంది. కారణం ఏంటి? ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? తాను గాయపరుచుకుంటున్నాడు, తాను నాశనం చేసుకుంటున్నాడు, తాను కుటుంబాన్ని తాను పాడు చేసుకుంటున్నాడు. అంటే కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి ఎటువంటి ఒత్తిడి ఉన్నాడు, అటువంటి వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలా, తానున్న పరిస్థితి అనేకమైన సమస్యలతో ఉన్నాడు. తాను చేతులు కాళ్ళు కట్టమైపడ్డాయి, అయినప్పటికీ చెప్పుకుంటున్నాడు. చాలా ఒత్తిడికి గురైపోయాడు, చాలా ఇబ్బందులు పాలైపోతూ ఉన్నాడు. తన శరీరాన్ని తాను పాడు చేసుకుంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని యేసయ్య ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో, ఎప్పుడైతే యేసయ్య తన దగ్గరికి వచ్చాడు, ఏమన్నాడు చూడండి. అక్కడ ఉన్న వ్యక్తి వాడు దూరముగా యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకి నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు నేను ఆనబెట్టుచున్నాను. ఎందుకు ఈ వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు? అసలు ఆ వ్యక్తిలో ఎవరున్నారు? దురాత్మలు ఉన్నాయి, అపవిత్రాత్మలు ఉన్నాయి.
నువ్వెందుకు వచ్చావయ్యా నా దగ్గరికి? నీకేం పని నాతో? యేసు ప్రభు వచ్చింది ఆ వ్యక్తికి విడుదలద్దామని వస్తే, ఆ వ్యక్తి ఉన్న సమస్య నుండి విడిపించబడతాడని యేసు ప్రభు అని అక్కడికి వస్తే, తనలో ఉన్న వ్యక్తులు మాట్లాడుతూ మొదలు పెట్టాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. తాను గాయపరుచుకుంటున్నారు. తాను పాపం అనే సంఖ్యల చేత, అనేకమైన అపమంత్రముల చేత, అనేకమైన నాశనకరమైన ఆలోచన చేస్తూ, కుటుంబానికి దూరంగా ఉంటూ, ఎవరైనా చెబితే నువ్వు నాకేంటి చెప్పేది? ఇది నాది, ఇది నా ఆస్తి, నా డబ్బు, నా ఇష్టం వచ్చి నేను తాగుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా, నాకెవరు చెబుతాడు? కానీ యేసు ప్రభు ఏమో తను బాగు చేద్దామని వస్తే, యేసు ప్రభు తనకు ఒక లైఫ్ ఇద్దామని వస్తే, ఆ వ్యక్తి ఏమంటాడు చూడండి, తనలో ఉన్న అపవిత్రాత్మలు మాట్లాడటం మొదలు పెట్టాయి. ఎప్పుడైతే యేసయ్యను చూశాడో, ఎప్పుడైతే యేసయ్య తన దగ్గరికి వచ్చాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకున్న సమస్యల నుండి విడిపించబడటం మొదలు పెట్టాడు. తనకున్న సమస్యలు ఏంటి? సమాధిలో ఉండేవాడు, తను సంఖ్యలు వేసి కట్టినను ఉంచేవాడు కాదు, కేకలు వేసేవాడు, కొండల్లో తిరిగేవాడు, గుట్టల్లో తిరిగేవాడు, తను గాయపరుచుకునేవాడు, తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు, ఎవరైనా వస్తుంటే వాడు రాయి తీసుకునే వాళ్ళు ఎప్పుడే పడేవాడు. అటువంటి వ్యక్తి తనకున్న ఎన్నో సమస్యలు, ఎంతో ఒత్తిడికి గురైపోయాడు. తనలో ఉన్న దురాత్మలు తనని బయటికి రానిలేకపోయినాయి. తను బయటికి తిరుగుదామంటే అవకాశం ఇవ్వలేకపోయింది. ఇంట్లో ఉండవలసిన వాడు, కుటుంబంతో గడపవలసిన వాడు, బంధువులతో సంతోషంగా ఉండవలసిన వాడు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. ఈరోజు ఎంతో మంది అనేకమైన సమస్యల ద్వారా, అనేకమైన ఒత్తిడి ద్వారా, కుటుంబంతో సమాధానం లేదు, బంధువులతో స్నేహం లేదు, రక్త సంబంధాలతో మంచి సంబంధం లేవు, అనేకమైన సమస్యలకి గురైపోయి, ఒత్తిడికి గురైపోయాడు మానవుడు. ఏమైనా దేవుడి బిడ్డ, ఈరోజు నేను చెబుతున్నా, అటువంటి ఒత్తిడికి గురైనా, అటువంటి సమస్యలు ఉన్నా, ఈరోజు యేసయ్యను చేర్చుకున్నట్లయితే, యేసయ్యని దగ్గరికి వచ్చినట్లయితే, నువ్వు ఎంత ఒత్తిడి ఉన్నా, ఒకవేళ అవి నువ్వు మారలేకపోయినా, ఒకవేళ నిన్ను ఎవరు కూడా మార్చలేకపోయినా, అక్కడ ఏమన్నాడు తెలుసా వ్యక్తి గురించి? ఎవడను అతన్ని సాధు చేయలేకపోయారు. అంటే అతన్ని ఎవరు ఆపలేకపోయారు, ఎవరు ఆపలేకపోయారు. కానీ ఎవరు ఆపారు ఆయన్ని? యేసయ్య ఆపాడు. ఎవరు? ఆయనకున్న సమస్యలు, ఆయనకున్న ఒత్తిడి, ఆయనకున్న అన్ని ఇబ్బందులు తీర్చింది ఎవరు? యేసయ్య. అసలు ఎవరైనా ఎక్కడుండాల్సిన వాడు? కుటుంబంతో ఉండవలసిన వాడు. అనేకమైన దురాత్మలు బట్టి కుటుంబానికి దూరం అయిపోయాడు. ఈరోజు ఎందుకు మానవుడు సమస్యలు పడుతున్నాడో తెలుసా? చుట్టూ ఉన్న దురాత్మ శక్తులు ఆ వ్యక్తులని ఒత్తిడి గురి చేస్తున్నాయి, సమస్యలకు గురి చేస్తున్నాయి, రకరకాల వ్యసనాలకు గురి చేస్తున్నాయి. అలా ఆ వ్యక్తిని పాడు చేస్తూ ఉన్నాయి. తనకు తానే గాయపరుచుకుంటూ, తన కుటుంబానికి నాశనం చేసుకుంటూ, తన బిడ్డలను కూడా దూరపరుచుకుంటున్నాడు. అయితే ఈరోజు దేవుని వాక్యం అంతా తేటగా మాట్లాడుతుంది. ఆయన అంటున్నాడు, ఎవడైతే యేసయ్యను చేర్చుకుంటాడో, ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తాడో, ఎవరైతే యేసుతో కలిసి ఉంటారో, ఎవరైతే యేసు తన దగ్గర ఉంటాడో, వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. నిజానికి మరి ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎన్నుండి తెలుసా? 8వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వాడితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా, వాడు నా పేరు సేన. అంటే సేన అంటే అనేకమైనవి, ఎక్కువ. ఈరోజు మానవుడు అనేకమైన సమస్యలు, అనేకమైన దురాత్మలు, ఒకటి తాగుడికి బానిస చేస్తుంది, ఒకడు వ్యభిచారానికి బానిస, ఒకడు తిరుగుడికి బానిస, ఒకడు దొంగతనానికి, ఒకడు హత్యలు చేయడానికి, ఇలా మన చుట్టూ ఉన్న దురాత్మ శక్తులు, అపవిత్రాత్మ శక్తులు మానవుడిని ఆవరించి ఆ మనిషిని పాడు చేస్తుంటే, ఆ మనిషి సమస్యల్లో వెళ్ళిపోయి, ఒత్తిడి గురైపోయి, తనతో గాయపరుచుకుంటూ, తన కుటుంబానికి నష్టం చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గర వచ్చి యేసయ్య వచ్చినప్పుడు ఆ వ్యక్తి దగ్గరకు ఎప్పుడైతే వస్తున్నాడో తనలో ఉన్న శక్తులు బయటకు వచ్చేసేవాడే తెలుసా? అయ్యా, మహోన్నతుడా, సర్వాధికారం కలిగిన యేసయ్యా, దావీదు కుమారుడా, నీవు మా దగ్గరికి రావద్దయ్యా. ఎందుకంటే తెలుసా, నేను ఈ కుటుంబాన్ని పాడు చేయాలి, ఈ బిడ్డను పాడు చేయాలి, వీడు ఇలాగే జీవించాలి, ఇలాగే తన కుటుంబం నాశనమైపోవాలని కోరుకున్నాయి. కానీ యేసయ్య మాత్రము తను బాగు చేయాలనుకున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమున యేసయ్య కుటుంబాలను బాగు చేసేవాడు, యేసయ్య మనలను సరిచేసేవాడు, యేసయ్య మనకున్న సమస్యల నుండి విడిపించేవాడు, యేసయ్య మనకున్న ఒత్తిడి నుంచి
విడుదల ఇచ్చేవాడు. అంత గొప్ప యేసయ్య మనతో ఉన్నాడు, అంత గొప్ప తండ్రి మనం కలిగి ఉన్నాడు. అందుకే యేసును చేర్చుకుంటే నీకు వచ్చే ప్రయోజనం ఏంటో తెలుసా? ఒకటి, నీవు అందరికీ దూరమైనప్పుడు తిరిగి మళ్ళీ అందరిలో మనము కలచబడతాం. రెండవదిగా యేసయ్య మనతో ఉండటం ద్వారా, యేసయ్య మన దగ్గరికి రావటం ద్వారా, యేసయ్యతో మనం ఉండటం ద్వారా రెండవది ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవునికి ఉన్న అనేకమైన ఒత్తిడి నుండి మనము విడిపించబడతాం. అటువంటి సమస్యలు మనం ఒత్తిడి గురైపోయి రోజు ఏం చేయాలో తనకు అర్థం కాదు, ఏం చేస్తున్నామో తనకే తెలియదు ఒక్కోసారి. ఎందుకంటే ఆ ఒత్తిడికి గురి చేసింది ఎవరో తెలుసా? తాను గురి చేసుకోలేదు. అపవిత్రాత్మలు, మన చుట్టూ ఉన్న దురాత్మలు, అపవిత్రాత్మలు, సాతానుడు ఆ మనిషిని పాడు చేయటానికి రకరకాలుగా ఆ మనిషిలోనికి ఆవరించి ఎన్నో సార్లు ఆ మనిషిని ఇబ్బందులు పాడు చేస్తుంటే ఆ మనిషి ఒత్తిడికి గురైపోయి తాను తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అయితే ఈరోజు ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో ఒత్తిడి గురై అనేకమైన సమస్య చేత ఇబ్బంది పడుతున్నట్టయితే ఈరోజు దేవుని వాక్యం అంటుంది, నా కుమారుడా, నువ్వు నా వద్దకు వస్తావా? నువ్వు నా దగ్గరికి రా, ఇదిగో నేను నీ దగ్గర నిలబడ్డాను. నీ హృదయం అనే తలుపు తెరవ చాలు. నీ హృదయం అనే తలుపు తెరిస్తే నీకున్న ఒత్తిడి, నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందుల నుండి నేను విడిపిస్తానయ్యా అని యేసుప్రభు అంటున్నాడు. ఎందుకన్నాడు యేసుప్రభు? అసలు యేసుప్రభు వచ్చింది ఎవరి కొరకు? యేసుప్రభు వచ్చింది ఎవరి కొరకు? ప్రయాసపడి భారం మోస్తూ సమస్త జనులారా. కులానికో మతాని కోసం రాలేదు. చాలా మంది తెలియక యేసు ప్రభువు ఏదో ఎస్సీని నమ్ముకుంటారు, ఏరే కాస్ట్ నమ్ముకోని అనుకుంటారు. అది కులాల కోసం రాలేదు. ఆయన వచ్చింది ఎవరి కోసము? సమస్త జనుల కోసం ఆయన వచ్చాడు. ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే భారం వస్తున్నారో, ఎవరైతే సమస్యలకి ఒత్తిడికి గురైపోయి కుటుంబాలు చల్లచెదరు చేసుకుంటున్నారో వారందరి కొరకు వచ్చి అంటున్నాడు, నా కుమారుడా, మీరు నా వద్దకు రండి, నేను మీతో ఉంటానయ్యా, నేను మీ దగ్గర ఉంటా, మీతో నేను వస్తాను. యేసయ్య వస్తే నీ ప్రయాస, నీ భారం, నీ ఒత్తిడి, నీ శ్రమలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు అన్నీ తీసేస్తాడు. ఈ వ్యక్తిని తీసేసాడా లేదా? ఆ వ్యక్తిని ఎవరైనా ఆపగలిగారా? ఆ సాతాను బట్టి, ఆ దయ్యం బట్టి, అపరిత్రాత్మను బట్టి తాను గాయపరుచుకుంటూ తన శరీరాన్ని తాను నలగొట్టుకుంటూ కుటుంబానికి దూరం అయిపోయి సమాజానికి దూరం అయిపోయిన వ్యక్తి తిరిగి ఎప్పుడైతే యేసయ్య తన దగ్గరికి వచ్చాడో, ఎప్పుడైతే యేసయ్య తనతో పాటు ఉన్నాడో, వెంటనే తనలో ఉన్న బలహీనతలన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఏ ఒత్తిడికి అయితే తను గురయ్యాడు, ఏ సమస్యలకైతే తను గురయ్యాడు, యేసయ్య ఆ వ్యక్తిని బాగు చేసి ఒక మామూలు వ్యక్తిగా చేసి ఒక చక్కటి కుటుంబాన్ని ఆ బిడ్డకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను చెప్తున్నా, ఎవరమైనా ఏదైనా ఒత్తిడికి గురైతే అది దుష్టుడు మన పైన చేస్తున్న ప్రయోగమే. సాతానుడు మనకు చేస్తున్నాడు. వాటిని ఎదిరించాలి అంటే యేసయ్య తోడు మనకు కావాలి. యేసయ్య మనతో ఉంది. అందుకే దురాత్మ ఏమంది? దురాత్మ పేరు పెట్టి పిలిచింది, సర్వోన్నతుని కుమారుడా, మాతో నీకేమి? దేవుని కుమారుడు నువ్వు మా దగ్గరికి ఏం పని ఉంది? మేము మనుషుల మీదకే ఇచ్చాం, మనుషులను పాడు చేస్తాం, మనుషుల కుటుంబాన్ని నాశనం చేస్తాం, మనుషులకి భార్య భర్తలు ఎడదెత్తాం, కుటుంబాన్ని నాశనం చేస్తాం, అన్నదమ్ములు గొడవలు పెడతాం. వాళ్ళతో నీకేం పని అని? కానీ యేసయ్య పని అంటే తెలుసా? యేసయ్య పని అందరినీ కలిపి అందరినీ ఒక మంచి మార్గంలో నడిపించడమే యేసయ్య పని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనతో ఉంటే కలిగే ప్రయోజనాలు, ఒకటి ఏమవుతుంది? అందరికీ దూరమైనప్పుడు తిరిగి మళ్ళీ అందరిలో కలిసిపడతాం. ఎవరు చూసాము? అందరికి దూరంగా ఉన్న వ్యక్తి పుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి. అతను అందరికీ దూరం అయ్యాడు, తిరిగి మళ్ళీ అందరిలో చేర్చబడ్డాడు. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తన ఒత్తిడికి, సమస్యలకి గురైపోయిన ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? విడిపించి తను బాగు చేశాడు. చూడండి 15వ వాక్యం ఒకసారి చదువుకున్నాం. 15వ వాక్యం, జనులు జరిగిన చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి చేనాను దెయ్యములను పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థుడై కూర్చున్నట్టు చూసి భయపడి. ఎందుకు భయపడింది? ఎందుకు భయపడ్డారో చెప్పండి. అమ్మో, ఒకప్పుడు వీడు రాళ్ళతో మనల్ని కొట్టాడు, మనల్ని ఆ ప్రాంతానికి వెళ్ళలేదు, వాడు ఎప్పుడు సుశాలంలోనే ఉన్నాడు, వాడితో పాటు ఎన్ని దెయ్యాలు వచ్చినాయో అనుకున్నారు. వాడు చక్కటి బట్టలు వేసుకుని, తాగేవాడు బట్టలు ఎలా ఉంటాయి, తాగనోడు బట్టలు ఎలా ఉంటాయి? నలిగిపోతే లేదా ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. కానీ అప్పుడు భయపడలా జనాలు. ఎప్పుడు భయపడ్డారంట? వాడు మంచి బట్టలు వేసుకుని చక్కటి బట్టలు ధరించుకుని చక్కగా కూర్చుంటే భయపడ్డారు. కానీ మీకు తెలుసా,
కాదని చెప్పండి, ఎందుకు అంత భయపడ్డారు? ఆ పరిస్థితుల్లో భయపడాల్సిన వాడు మంచి స్థితిలోకి వచ్చేదానికి ఎందుకు భయపడ్డారు? వీడు ఏమైనా మనల్ని చేస్తాడేమో. అంటే ఏంటి తెలుసా, మనుషులకి ఇష్టం ఏంటంటే ఒక వ్యక్తి చెడుకోవడం ఇష్టపడతాడు, మానవుడు బాగుపడటం ఇష్టపడడండి. ఆ వ్యక్తి బాగుపడ